భారత గడ్డపై కూడా తగ్గేదే లేదు అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న ఇంగ్లాండ్కు టీమిండియా కళ్ళెం వేసింది. ఉపఖండంలో ఇలాంటి పప్పులు ఉడకవంటూ బజ్బాల్ పగిలేలా వరుస విజయాలతో మోత మోగించింది టీమిండియా. 4వ మ్యాచ్లో 4వ రోజు ఆటతోనే ఫలితం తేల్చి సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఆరంభ మ్యాచ్లో తడబాటుకు గురైన తర్వాత పుంజుకొని హ్యాట్రిక్ విజయాలతో సొంత గడ్డపై ఆధిపత్యాన్ని చాటుకుంది. కోహ్లీ, రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లు లేకపోయినా కుర్రాళ్ళు ఆ లోటును తీర్చి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ముఖ్యంగా బ్యాటర్లు ఓపెనర్ యశస్వి జైస్వాల్, కీపర్ ధ్రువ్ జురేల్ తమదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లే అధికంగా ఉన్న జట్టులో ఇంగ్లాండ్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ అశాంత గెలుపు కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అయినా కూడా 4వ టెస్టులోనే సిరీస్ ఫలితం తేల్చగలిగాం. ఇందుకు కుర్రాళ్ల ఆట తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. మేము సాధించిన విజయాల పట్ల చాలా సంతోషం. టెస్టు క్రికెట్ లో రాణించాలంటే కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుర్రాళ్లు వీటన్నింటిని దాటుకొని ఇక్కడి దాకా వచ్చి తమను నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ధ్రువ్ జురేల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ మరింత పరిణితితో ఆడాడు. అప్పుడు కూడా కీలక సమయంలో వికెట్లు కోల్పోయాక క్రీజులోకి వచ్చి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. అందుకే అతడు చాలా అద్భుతం అంటూ రోహిత్ శర్మ కొనియాడాడు. మొత్తానికి ఈ సిరీస్ మాత్రం సమిష్టి విజయమని, కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైన ఇలాంటి గెలుపు రుచి చూడడం ఎంతో ఆనందంగా ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.